అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా అది అప్రతిహాతంగా కొనసాగుతూ వెళ్ళింది. కానీ ఫస్ట్ టైం ఎక్కడ లేని విధంగా వాళ్ళకు బ్రేకులు పడుతూ ఉన్నాయి. తీవ్ర అవమానాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కారణం ఓట్ల దొంగతనం అనే ఎపిసోడ్, ఓట్ థెఫ్ట్, ఓట్ చోర్ అనే ఎపిసోడ్. చివరికి ప్రధాని గారు పార్లమెంట్ సభలో లోపలికి వస్తూ ఉన్నా కూడా సభలోకి ఓటు దొంగ, ఓటు దొంగ, ఓట్ చోర్, ఓట్ చోర్ అని చెప్పి విపక్ష సభలు నినాదాలు చేస్తూ ఉన్నారు. అంటే యూ జస్ట్ ఇమాజిన్ ఎంత తీవ్రమైన అప్రతిష్టను ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు మూట కట్టుకుంటూ ఉన్నారు. ఒకవైపు ఓట్ల దొంగతనం గురించి, ఓట్ థెఫ్ట్ గురించి, ఓట్ చోర్ వీళ్ళు అని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే చివరికి సభలోనే ప్రధాని గారిని ఓట్ చోర్ అని చెప్పి రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటే ఇది ఒక పెద్ద అంశం. వాళ్ళకి డెఫినెట్లీ ఇది పెద్ద అవమానకరంగా మిగులుతుంది. మరొక అంశం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి పెట్టిన నిబంధన 75 సంవత్సరాలు నిండితే రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని. ఈ నిబంధన మేరకే చాలామంది నాయకులు పక్కగా తప్పించారు. ఆర్ఎస్ఎస్ దాని అధినేతలు ఓపెన్గానే చెబుతూ ఉన్నారు 75 సంవత్సరాలు దాటితే పక్కకు తప్పుకోవాలని. సెప్టెంబర్ 17వ తేదీకి గౌరవ నరేంద్ర మోదీ గారికి 75 సంవత్సరాల నుండి 76లో పడుతూ ఉన్నారు. సో ఆయన కూడా తప్పుకోవాలి అని ఒక ప్రెజర్ ఆర్ఎస్ఎస్ నుంచి ఇంటా బయట, లోపల నుంచి బయట నుంచి గట్టిగానే వినిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో తప్పుకోవాలని ప్రెజర్, మరొక వైపు ఏమో ఓట్ చోర్ అని చెప్పి ఈ నింద అంటే ఈ స్లోగన్స్. వెరసి నరేంద్ర మోదీ గారు వాళ్ళ టీం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు సొంత టీం వైపు నుంచి, మాతృ సంస్థ నుంచే రాజీనామా మీద ప్రెజర్, విపక్షాల నుంచి ఏమో ఆ విధమైనటువంటి నినాదాలు. వెరసి లోక్సభ రద్దు చేసే దిశగా జమిలీ ఎలక్షన్స్ పేరుతోనా లేకుంటే మరో దాని పేరుతోనా లోక్సభ ఎలక్షన్స్ అంటే లోక్సభను రద్దు చేసి మళ్ళీ మొత్తం ఎన్నికల డేటాను, ఓట్ల డేటాను డిస్ప్లే చేసి మళ్ళీ ఆ తర్వాత ఎన్నికలు ఎదుర్కొనే ఆలోచన ఏవైనా నరేంద్ర మోదీ గారు వాళ్ళ టీం చేస్తూ ఉందా? నేషనల్గా కొన్ని కీలకమైనటువంటి వ్యక్తుల దగ్గర జరుగుతున్నటువంటి చర్చ ఇది. కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని క్యారీ చేస్తూ ఉన్నాయి, కొన్ని మీడియాలు కూడా. వీటన్నిటికీ సొల్యూషన్ ఆర్ఎస్ఎస్ ప్రెజర్ చేస్తుంది 75 ఏళ్ళు దాటితే తప్పుకోవాలి అని. ఒకవేళ మోదీ గారు అలాగా తప్పుకుంటే విపక్షాలు ఏమంటాయి? ఆర్ఎస్ఎస్ కోసం తప్పుకుంటున్నాను బయటకైతే చెప్పరు కదా, మా కోసమే తప్పుకున్నాను ఆర్ఎస్ఎస్ అయితే చెప్పదు కదా. మరి నరేంద్ర మోదీ గారు తప్పుకుంటే విపక్షాలు ఏమంటాయి? ఓట్ల దొంగతనం చేసి తప్పుకున్నారు, ఇది మా విజయం అంటారు. ఓట్ల దొంగతనం చేసి తప్పుకున్నారంటారు. దేశ ప్రజలు కూడా ఖచ్చితంగా అదే నమ్ముతారు. ఓట్ల దొంగతనం, ఆ కామెంట్స్ దాన్ని మోయలేక తప్పుకున్నారు అంటారు. అది ఇంకా పూడ్చుకోలేని డ్యామేజ్. సో మరి వీటన్నిటికీ పరిష్కారం మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వెళ్ళడమే. సో దట్ మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఒకవేళ అధికారం వస్తే అప్పుడు దాన్ని బట్టి ఎవరో ప్రధాని నిర్ణయించుకుంటారు, రాకపోతే ఇంకేదో ఒకటి అవుతుంది అక్కడితోటి. సో మనం మధ్యలో తప్పుకున్నాం అవమాన భారంతో అని చెప్పి అపవాదు లేకుండా పోతుంది అని మోదీ గారి బ్యాచ్ వాళ్ళ టీం ఏమైనా కనుక భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే జరగబోతుందా అంటే కొన్ని పరిణామాలు, కొందరి వ్యాఖ్యలు గమనిస్తే బహుశా ఆ దిశగా ఆలోచించి ముందుకెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదేమో అని చెప్పి అనిపిస్తుంది మరి.